విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ సినిమా సంక్రాంతికి వస్తున్నా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక సెన్సేషన్ విజయాన్ని సాధించింది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా ఇప్పటి వరకు 303 కోట్ల గ్రాస్ దాటిన మొదటి తెలుగు ప్రాంతీయ చిత్రంగా చరిత్రలో తన పేరును లిఖించింది. సీనియర్ నటులలో 300 కోట్ల గ్రాసర్ను అందించిన మొదటి హీరోగా వెంకీ మరో రికార్డు నెలకొల్పాడు. హిట్ మేకర్ అనిల్ రావుపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా తాజాగా మరో రేర్ ఫీట్ సాధించింది. కనీసం 2 లేదా 3 వారాలు ఆడడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో సంక్రాంతికి వస్తున్న 50 రోజుల థియేట్రికల్ రన్ ఫినిష్ చేసుకుంది. 2 తెలుగు రాష్ట్రాలలో 92 సెంటర్లలో ఈ సినిమా అర్ధశత దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంది. కొన్ని థియేటర్స్లో షిఫ్ట్స్తో ఈ రికార్డ్ సాధించింది. ఇటీవల కాలంలో తీసుకుంటే దేవరా సినిమా 52 సెంటర్లో 50 రోజులు ఆడింది. దేవరా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయింది. కానీ సంక్రాంతికి వస్తున్నాం రీజనల్ రేంజ్లో రిలీజ్ అయ్యి 92 సెంటర్స్తో దేవరా రికార్డ్ని బద్దలు కొట్టింది. ఇక అటు నిర్మాతలు, ఇటు పంపిణీదారులు మరియు ఎగ్జిక్యూటర్లు కనీ విని ఎరగని స్థాయిలో టాలీవుడ్ చరిత్రలో అత్యంత లాభదాయకమైన సినిమాల్లో ఒకటిగా నిలిచి రికార్డులకెక్కింది. అక్కడ ఇక్కడనే తేడా లేకుండా అన్ని చోట్ల లాభాల పంట పండించింది సంక్రాంతికి వస్తున్నాం.